విజయవాడ వర్షాకాలం కానీ వరద వస్తుందంటే భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈ బుడమేరు ముప్పు ప్రాంతాల్లో వీళ్ళ గురించి ఆలోచించి శాశ్వత వరదల గల రావడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వం మొన్న మళ్ళీ బుడమేరు దగ్గర అక్కడ ఓడలు పెట్టారు. ఆ ఓడలు పెట్టేటప్పటికి ఇంకా భయం. ఒక ముఖ్యమంత్రి వచ్చేసి నీళ్ళల్లో దిగాడు, రైలు పట్టాల మట్టి నడిచాడు అని చెప్పుకోవడానికి తప్పించే పార్టీ నాయకత్వంతో బదిలీ చేస్తూ తిరగటం తప్పించి సామాన్య ప్రజలు ఈసారి కనుక ఇలా జరగకుండా ఉండాలంటే బుడమేరుకి శాశ్వత పరిష్కారం. నా పేరు ఝాన్సీ రాణి. మేము సింగనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. కరెక్ట్గా గత సంవత్సరం ఇదే ఒక 2 రోజులు 1వ తారీఖు అనగా సెప్టెంబర్ 1వ తారీఖు రోజుకల్లా మాకు వరద వచ్చింది. కానీ కనీసం మాకు వరద ఇలా వస్తుంది, గండ్లు పండి నీళ్లు వాటర్ వస్తుందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు రాత్రి 2 ఆ టైంలో వస్తే అక్కడ తెలిసిన వాళ్ళు నీళ్ళు వస్తున్నాయి అంటే అసలు దేనికి వస్తున్నాయి ఏంటో కూడా జనాలు కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నారు. అని మేము ఆదివారం ఉదయం ఎవరికాళ్ళు లేచి ఏంటి అనుకుంటే నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఉదయం లేచేసరికి 7-7:30 టైంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి. అంటే అది చూసి ఒక అరగంట లోపు సామాన్లు మూటలు కట్టి పైనేసే లోపు మొత్తం నడువులోతు నీళ్లు ఎమ్మటే ఫ్రిడ్జ్లు తిరగబడిపోవటం, అన్నీ ఇంట్లో సమస్తం సామాన్లు కళ్ళ ముందు చూస్తుండగానే అలాగ మునిగిపోయాము. ఒక్క అరగంట వ్యవధిలోనే నీళ్లు విపరీతంగా వచ్చేసి మునిగిపోయినాయి. మా ఇళ్లలో అయితే సీలింగ్ ఫ్యాన్ వరకు వాటర్ వచ్చింది. ఇంట్లో ఉన్న డబుల్ కాట్ మంచాలు, పరుపులు, టేబుల్, మిషన్స్ సమస్తం పాడైపోయినాయి. అన్నీ కూడా 18 రోజులు మా ఇళ్లలో వరద నీళ్ళు ఉండటం జరిగింది. అది కండ్రిక లోతట్టు ప్రాంతం అవటం వల్ల ఒక్కొక్క ఇంటికి ట్రాక్టర్ సామాన్లు మేము మొత్తం కూడా వేసేయటం జరిగింది. కట్టు బట్టలతో మిగలటం అనేది జరిగింది. కార్పొరేషన్ వాళ్ళు 25,000 ఇచ్చారు, కానీ గవర్నమెంట్ 25,000 ఇచ్చారు, కానీ ఆ 25,000 ఇల్లు క్లీన్ చేసుకోవటానికి వాటికే సరిపోయింది. స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇచ్చిన వరకు ఆహారం బాగానే అందింది. కొంత అది కూడా ఏంటంటే పోటీలు పడి ఎగబడి తీసుకున్న వాళ్ళకే ఎక్కువ అందింది. అలాగా లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అవి కూడా అందని పరిస్థితి. ఇంకా చాలామందికి డబ్బులు పడని వాళ్ళు ఉన్నారు. మాకు కూడా బండి మొత్తం పాడైపోయిన బండికి కూడా డబ్బులు పడలేదు. అవన్నీ కూడా అట్లా నాశనం అయిపోయినాయి. సమస్తం కోల్పోయి ఈరోజు కట్టుబట్టలతో ఉన్నారు జనాలు. మళ్ళీ ఇప్పటికి సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆ నివారణ చర్యలు కానీ ఏమీ చేపట్టలేదు. వర్షం వస్తుందంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. మొన్న 3 రోజుల నాడు కృష్ణానదికి వరద వచ్చి బుడమేరు నీళ్ళు వచ్చేసేసరికి పడవలు తీసుకొచ్చి కార్పొరేషన్ వాళ్ళు పెడితే మళ్ళీ వరద వచ్చేస్తుంది అనేసి భయాందోళనకు గురయ్యి సామాన్లన్నీ మూటలు కట్టి డాబాల మీద పడేసి కొంతమంది అయితే ఊర్లు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు కూడా విజయవాడ వర్షాకాలం కానీ వరద వస్తుందంటే భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రభుత్వం ఏమీ ప్రజల్లో ఉన్న భయాందోళనలో తగ్గించి బుడమేరు ముంపు నివారణ శాశ్వత చర్యలు చేపట్టకుండా అమరావతి రాజధాని అనేసి ఎంతసేపు అభూత కల్పనలు అయితే చెప్తున్నారు. కానీ అమరావతి రాజధానిలో విజయవాడ కూడా ఒక భాగమే. అది విజయవాడ అభివృద్ధి చెందితే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందినట్లే కదా. మరి నాయకులు ఎందుకు ఇది గుర్తించట్లేదు? మాకు ఉన్న స్థానిక నాయకులు అసలు ఈ విషయం గురించే పట్టించుకునేది లేదు. ఎంతసేపు భజనలు చేస్తూ పార్టీ నాయకత్వంతో భజనలు చేస్తూ తిరగటం తప్పించి సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇంత నమ్మకం ప్రజల్లో మేము నమ్మకం కల్పించలేకపోతున్నామనేసి కనీస అవగాహన లేని నాయకులను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బుడమేరుకి శాశ్వత నివారణ చర్యలు చేపట్టి వరద అనేది విజయవాడ ప్రాంతానికి రాకుండా కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మర్రి వెంకటరమణ. ఈ బుడమేరు ముప్పు నివారణ అనేది ఇప్పటిది కాదు, ఇది ఏళ్ల తరబడి వస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యని ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ స్వలాభం కోసం ఉంటున్నారే తప్పించే ప్రజల స్వలాభం ఇక్కడ లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ బుడమేరు ముప్పు ప్రాంతాల్లో వీళ్ళ గురించి ఆలోచించి శాశ్వత మార్గం చేయాలని చెప్పేసి ఒక్క ప్రభుత్వం కూడా, ఒక్క నాయకుడు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీని గురించి ఆలోచించట్లే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బుడమేరు నీళ్ళల్లో దిగారు, చూపించారు. ఉపయోగం ఏముంది? ఆయన రావాల్సిన అవసరం లేదు. రైలు పట్టాల మట్టి నడిచాడు అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చేసి నీళ్ళల్లో దిగాడు, రైలు పట్టాల మట్టి నడిచాడు అని చెప్పుకోవడానికి తప్పించే దానికి శాశ్వత మార్గం ఏమైనా ఆలోచించారా?
నువ్వు కాదు చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నీళ్లు రాకోకుండా చేయటానికి ఏమైనా ఆలోచించారా? ముందు నేను అమరావతి లేకపోతే సింగపూరు లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పడం ఎందుకు? అవన్నీ ఇక్కడున్న ప్రజలను ముందు కాపాడు, తర్వాత అవన్నీ చెప్పారు. అమరావతి నీళ్ళలో మునిగిపోయింది, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ముందు మునిగిపోయింది దాని సంగతి చూడండి. దీని గురించి ఎక్కడ కూడా ఒక మాట రావట్లేదు. రాబోయే కాలంలో ఈ నివారణకి చర్యలు తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటారు తప్పిస్తే, తెలుగుదేశం గురించి మాట్లాడుకుంటారు తప్పించే, లేకపోతే ఆ మాటలు ఉండవు. అందుకే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయంలో ఒక పెద్ద పోరాటం అనేది బయలుదేరుతూ ఉంది. దీనికి శాశ్వతం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము. లేనట్టయితే దీనికి బాధ్యుడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవాల్సి వస్తుంది రేపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరం తర్వాత ప్రజల ముందుకు రావాలి. అప్పుడు ఏం సమాధానం చెప్తాడో, మాకు లోపల జరుగుతున్నటువంటి విషయాల మీద ఇవన్నీ కూడా మేము తీసుకుంటాము. అందుకే ఇవాళ సిపిఎం పార్టీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ సిపిఎం పార్టీకి వెనకాల మేమంతా కూడా జనాన్ని పోగు చేసి జనాల్ని బయటకు రప్పించి ఈ పోరాటంలో దింపి ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అదే కాదు, బొడమేరు కేసులు పెట్టినా లేకపోతే వాళ్ళు జైల్లో వేసినా ఆగుతామా? మన స్వతంత్రం అలాగే వచ్చిందా? బ్రిటిష్ వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఇవన్నీ జరగకుండానే జరిగినాయా? లేకపోతే ఏ పోరాటం జరగకుండా బొడమేరు ఫ్లైఓవర్ వచ్చిందా? లేకపోతే మధురానగర్ అండర్ పాస్ వచ్చిందా? లేకపోతే ఇక్కడ ఏది వచ్చింది? లేకపోతే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వచ్చిందా? ఏ పోరాటం జరగకుండా, ఏ ఆందోళన జరగకుండా, ఏ అరెస్టులు జరగకుండా, ఏ జైలుకి వెళ్ళకుండా ఇది రాలే. కాబట్టి ఇది కూడా దేనికైనా సిద్ధపడి ఈ బొడమేరు నివారణకి మేము సిద్ధపడి పనిచేస్తాము. ఇది ఇప్పుడున్నటువంటి సమస్య, ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఈ ప్రభుత్వానికి లోగడబట్టిన గతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది, వీళ్ళకు పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ బొడమేరు చర్యలకు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నా పేరు నిజాముద్దీన్ అండి. బొడవేరు ప్రాంతానికి రేపు 1వ తారీఖు వస్తే సంవత్సరం వరదలు వచ్చి, కానీ ఈ సంవత్సర కాలంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దాన్ని మర్చిపోయాయి. ఉన్నది చెప్పాలండి, వరదల వల్ల చాలా కుటుంబాలు నష్టపోయి ప్రాణ నష్టం కూడా జరిగింది. పశువులు పోయాయి, జంతువులు కూడా చాలా జంతువులు కూడా నాశనం అయిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఉదాహరణకి వరదలు వచ్చినప్పుడు 15 రోజులు నేను నీటిలోనే ఉన్నా, వరదల్లోనే ఉన్నాం. ఏంటి వరదల రావడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆ రోజు చుట్టంగా కనపడింది. ఉదాహరణకి మొన్న టీడీపీ నాయకులు అంటున్నారు, ఎలగలేరు దగ్గర మేము రిజర్వాయర్ కట్టాం, దేని ఏమైనా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు పెడతామని చెప్పేసి అంటున్నారు. మేము కూడా సవాల్ చేసి చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ టైంలో వరదలు వచ్చినప్పుడు మీరు ప్రభుత్వానికి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ప్రభుత్వంగా ఉండి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ప్రజలకి. మరి మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టాలి? ఎంత నష్టం జరిగింది, ఎంత ఆర్థిక నష్టం జరిగిందో మనం చూసాం, ప్రాణ నష్టం కూడా జరిగింది మనం చూసాం. అందుకని మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకనే నోరుంది కదా అని చెప్పేసి, పదం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, చెప్పాల్సిన టైంలో కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. రెండో అంశం వచ్చేపాటికి బుడవేరుకి ఎటువంటి వరద రాదు, అసలు మీరు అందరూ కంగారు పడద్దు, మొన్న వచ్చిన పడవలు గుర్రపు చెక్క తీయడానికి వచ్చినాయి అని చెప్పేసి టీడీపీలో ఉన్న నాయకులు గారు చెప్పారు, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. గంట తర్వాత కమిషనర్ గారు ఏం చెప్పాడు, ఇది గుర్రపు చెక్క తీయడానికి కాదు, ముందస్తు జాగ్రత్త తీసుకొని మీ పడవలు పెట్టామని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ అధికారులకి ఉన్న ఎమ్మెల్యే గారికి ఉన్న తేడా ఏమన్నా ఉందా, లేదా సమన్వయం లోపం ఉందా అనేది ప్రభుత్వం చూసుకోవాలి. కానీ దానివల్ల ప్రజలు ఎంత ఆందోళనకు గురయ్యారు. కింద ఉన్న సామాన్లు మాత్రం మళ్ళీ అట్టకపోయిన పెట్టారు, కొంతమంది అయితే సింగనార్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు. అందుకని సమన్వయ లోపం ఖచ్చితంగా ప్రభుత్వం అధికారుల మీద సమన్వయ లోపం తేడా ఉంది. ఇది కనుక ప్రజలందరూ క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అదే మూడో అంశం ఏం చెప్పేది ఏంటంటే, సింగనార్ ప్రాంతంలో చిన్నపాటి వాన పడ్డ మోకాల్లోతుకు వచ్చే పరిస్థితి వాటర్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసినాయి? సింగనార్ ప్రాంతంలో ఉన్న కాలువలు సరైన
డ్రైనేజీ వ్యవస్థ సరైనగా లేదు. అది కనుక కాలువలు కనుక వెళ్తే కొంత వాటర్ కానీ ఇది కానీ బయటకు వెళ్ళడానికి ఉంటుంది, కొంత లోతు ప్రాంతం ఉంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు 15 రోజులు మేము ఉన్నాం కాబట్టి మేము చూసాం దానికి వెళ్ళారు. కాలువ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. దాని మీద దృష్టి పెడితే కొంత చిన్నపాటి వాన వచ్చిన కొంత మునక్కుండా ఉంటుంది. రెండో అంశం, నాలుగో అంశం వచ్చేపాటికి ఇక బుడవేరులో ఎలగలేరు దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి, వాగు పొంగుతుందా లేకపోతే అది పొంగుతుందా ఇది పొంగుతుందా, జనాభాలకి కొంత సమాచారం అనేది ప్రభుత్వం నుంచి లోపం. కమిషనర్ గారు కలెక్టర్ గారు ఒక ప్రకటన లేదని ప్రశ్న చెప్తున్నారు తప్ప స్థానికంగా ఉన్న యంత్రాంగం కనుక దాని మీద దృష్టి పెట్టట్లే. గతంలో 2004లో సింగనార్కి వరద వచ్చినప్పుడు ఆటో ఒకటి పెట్టో లేదనుకుంటే ఏదో ఒకటి పెట్టి వరదలేం రావట్లేదు, మీరు భయపడమాకండి, ఆందోళన చెందమాకండి అని ప్రభుత్వం చెప్పింది. ప్రచారం కూడా చేశారు దాన్ని. ఎందుకని ఇప్పుడు మీరు చేయలేకపోతున్నారు? మీ ఆరబాటాలకి లేదనుకుంటే మీరు చేసే పనులకి డబ్బులు ఖర్చు చేస్తున్నారు చెప్ప, ప్రజలకి చేయడానికి మీరు ఎందుకని వెనకాడుతున్నారు అని చెప్పేసి మేము కోరుతున్నాం. అది దేంతో పాటు ఏంటంటే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బుడవేరు దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం చేయాలి. సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో అదొక పీడకలగా ఉంది. కరోనా తర్వాత సింగనార్ ప్రజలు బాగా నష్టపోయింది ఏంటంటే వరదల వల్ల. ఆ నష్టపరిహారం కూడా ఈలేనంత వరకు చాలామందికి అందలేదు, రాలేదు కూడా. బైకులు కానీ అన్నీ కానీ చాలా నష్టపోయాం. ఉదాహరణకి మీరు చూసుకోండి, షాపులకు అన్నారు, ఇళ్ళకన్నారు, కానీ కొన్ని మిషన్లు కుట్టే సెంటర్స్ ఉన్నాయి, రిక్షా బళ్ళు ఉన్నాయి, రోడ్డు మీద బడ్డీ కొట్లు ఉన్నాయి. వీళ్ళకి ఎవ్వరికి నష్టపరిహారం లేదు. అంటే వీళ్ళ వ్యాపార సంస్థల కాదా అంటే వ్యాపార సంస్థలే, ఆడు బతికేది కూడా అదే కదా. అందుకని ఇవి కూడా గుర్తించలేదు, చాలా లోపమైతే ఉంది. అందుకని ఈసారి కనుక ఇలా జరగకుండా ఉండాలంటే బుడవేరికి శాశ్వత పరిష్కారం చేయాలి. ఉదాహరణకి ఏంటంటే అదృష్టం ఏంటంటే బుడవేరికి వరద రాల, వరద వచ్చుంటే సేమ్ సిచ్యువేషన్ అది అలాగే తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ముందస్తు జాగ్రత్త తీసుకొచ్చి బోర్డులు పెట్టారు, పడవ బోట్లు తీసుకొచ్చి పెట్టారు. లేకపోతే పడవ బోట్లు తీసుకొచ్చి ఈ నెల రోజుల్లో లేని గుర్రపు చెక్క తీయించడానికి అక్కడ బుడవేరు వరదలు వచ్చి కృష్ణా బ్యారేజ్ మొత్తం వరద వచ్చేసింది అనగా నువ్వు గుర్రపు చెక్కలు తీసుకొచ్చి పెడుతుంటే నమ్మకం లేదు. అధికారులకు కూడా ప్రభుత్వం కానీ సమన్వయం లేదు. అందుకని దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలని మేము స్థానికంగా ప్రభుత్వానికి కానీ అధికారిగా డిమాండ్ చేస్తాం. ఆశ అండి, బుడమేరు మునిగేటప్పుడు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అయింది వాటర్ రావడం. చిన్న చిన్నగా వాటర్ వచ్చి మామూలుగా సాయంత్రానికి కానీ ఇల్లు మునిగిపోయింది. ప్రభుత్వం పట్టించుకున్న నాదుడు లేడు. ఏంటి వాటర్ ఇలాగ వస్తుందో చూసేటప్పుడు రాత్రి కరెక్ట్గా 11ంటికి ఇల్లు పైదాకా వచ్చేసింది, నీళ్ళు వాటర్ పైదాకా వచ్చేసింది. కరెంటు లేదు, ఫోన్లు చేయడానికి ఫోన్లు నాట్ రీచబుల్, ఫోన్లు వెళ్ళట్లా. చాలా ఇబ్బంది, చాలా నరకమైన ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలందరం. కానీ బుడమేరు పొంగుతుందన్న విషయం సమాచారం ప్రభుత్వానికి తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం చాలా అదైన నేరంగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముక్కులు ఉన్నారు. అసలు వాళ్ళని ఆ టైంలో ఎలా కాపాడాల్సి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. మీరు ఇచ్చిన అమౌంట్ దేనికి పనికిరాదు. ఎందుకంటేనేమో బుడద ఇంత పట్టిన తట్టిపోయింది, బుడద అంతా ఇల్లంతా తట్టిపోయి అసలు బుడదలు తీయడానికి, ఆ ఇల్లు కడగడానికి, తిండికి అన్నిటికీ ఇబ్బంది పడ్డాం. కానీ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మొన్న మళ్ళీ బుడమేరు దగ్గర అక్కడ ఓడలు పెట్టారు. ఆ ఓడలు పెట్టేటప్పటికి ఇంకా భయం, జనాల భయం అనేది ఏర్పాటు పడిపోయింది. ఏమవుతుందో టెన్షను. పిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు. మొన్న వరదలకి గర్భిణీలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కాన్పుల టైంలో కూడా ఒక వ్యాన్ వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ముసలోళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి లేదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు, పడవలు వెళ్ళట్లా. చాలా నరకమైన ఇబ్బందులు పడ్డాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చూడకపోతే మనం తక్షణమే మేము చేయాల్సిన పని మేము చేస్తాం. అంటే బుడమేరుకి ఇప్పటికీ రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి కట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. బుడమేరు మీద ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది కాదంట్లా. కాకపోతే అక్కడ అసలు చూడండి, ముందు చూడకుండా మనం మాట్లాడాలంటే కట్టడం కూడా కట్టైన కట్టల అది ఎప్పుడు తెగిద్దో కూడా తెలియదు, తెగిన పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మనం తీసుకున్న ఒక పని తీసుకున్నాడు, దాన్ని పర్ఫెక్ట్గా చేస్తేనే అది మనం ఫలితం దక్కింది. అది పర్ఫెక్ట్గా చేయకుండా కొద్దిగా ఏదో తాత్కాలికంగా ఏదో మీ కళ్ళు కప్పిస్తాం, మీకు ఇలా ఉంచాం, ఏం లేదు ఇంక రాదు అన్న కళ్ళు కప్పించి చేసినట్టు పని మాత్రం మాకు అలా కనిపిస్తుంది. అది కట్టని పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు గుర్తించి అక్కడ కట్టలు గట్టిగా కట్టాలి. వాటర్ రాకుండా మరి హెచ్చరికలు చూడాలి. వాటర్ వచ్చేటట్టయితే వెంటనే సమాచారం అందచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.